రోజు మన వాక్య భాగం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14 నుండి 20వ వచనం వరకు. సావధానంగా వినండి. యోహాను అంటున్నాడు, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడింది. మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉన్నాయి. అప్పుడు మరొక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చింది, నీ కొడవలి పెట్టి కొయ్యి అని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్నవానితో చెప్పాడు. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలిని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడింది. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చాడు. ఇతని వద్ద కూడా వాడిగల కొడవలి ఉంది. మరొక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చాడు. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి అన్నాడు, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలను కొయ్యి. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపము అనే ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాడు. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడింది. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించింది. శ్రోతలు వింటున్నారా? మేఘములపై ఆసీనుడు, ఆయన తలపై బంగారు కిరీటం, ఆయన చేతిలో కొడవలి. యోహాను చూస్తున్నాడు, వింటున్నాడు. తెల్లని మేఘం, ఆ మేఘములపై ప్రభువైన యేసుక్రీస్తు. మేఘమనేది గుర్తింపు కోసం పేర్కొనబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై రావటం చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. మేఘము అంటే పరలోక షకీనా మహిమ మేఘం. ఇది ఒక సూచన. ఆయన తలపై బంగారు కిరీటముంది. ఆయన కిరీటధారి అయిన యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథంలో యేసే కథానాయకుడు. యేసు యొక్క వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని ప్రకటన గ్రంథం సమగ్రంగా చూపెడుతుంది. ప్రకటన గ్రంథంలో యేసు రాజుగా ప్రత్యక్షమవుతున్నాడు. ప్రవక్తగా, యాజకుడుగా కాదు, రాజుగా, సామ్రాట్టుగా యేసు మనకు సాక్షాత్కరిస్తున్నాడు. రాజు అంటే ఆయన రెండో రాకడ మనకు స్ఫురణకు వస్తుంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది. కొడవలి దుష్టులను ఆయన సంహరిస్తాడని, తీర్పు తీరుస్తాడని గుర్తు చేస్తుంది. కొడవలి అనే మాట దేవుని వాక్యంలో మొత్తం 12 సార్లు వస్తుంది. ఈ అధ్యాయంలోనే కొడవలి 7 సార్లు పేర్కొనబడింది. వాడిగలది, పదునైనది అనే మాట ప్రకటన గ్రంథంలో 7 సార్లు వస్తుంది. ఈ అధ్యాయంలో అదే మాట 4 సార్లు వస్తుంది. లెక్కపెట్టి చూడండి. దేవాలయములో నుండి ఒక దూత వచ్చి మేఘాసనాసీనుడితో అన్నాడు, కోతకాలం వచ్చింది, కొయ్యి. అప్పుడు ఆయన కొడవలి భూమి మీద పడేశాడు. వెంటనే పైరు కోయబడింది. కొడవలితో పైరు కొయ్యి అంటే తీర్పు తీర్చు. తీర్పు సమయం వచ్చేసింది. భూమి మీది సకల మానవులకు తీర్పు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 40 నుండి 42వ వచనం వరకు. కోత యుగ సమాప్తి. కోత కోసేవారు దేవదూతలు. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడతాయో అలాగే యుగ సమాప్తి యందు జరుగుతుంది. మనుష్య కుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యములో నుండి ఆటంకములైన సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడేస్తాడు. అక్కడ ఏడుపు, పండ్లు కొరకటము ఉంటుంది. శ్రోతలు గ్రహించండి, ఇది కోతకాలం కాదు, విత్తనాలు చల్లే కాలం. ఈ రోజున పరిశుద్ధాత్మ మనల్ని వాక్యపు విత్తనాలు చల్లమంటున్నాడు.
పంట కోయమనడం లేదు. పంటకాలం యుగ సమాప్తిలో వస్తుంది. అది కోతకాలం. విత్తనాలు విత్తేవారు ఈ రోజున కావాలి. యేసుక్రీస్తు మనుష్య కుమారుడు. ఆయన దేవుని వాక్యమనే విత్తనాలు చల్లాడు. ఈ లోకమే పొలం. ఆయన ఈ రోజున కూడా తన సేవకుల ద్వారా విత్తనాలు చల్లుతూనే ఉన్నాడు. కోతకాలం ఒకానొక రోజు వస్తుంది. యుగ సమాప్తి కాలమే కోతకాలం. దేవుని వాక్యం విత్తనం. ఈ విత్తనాలను మనం నమ్మకంగా చల్లాలి. పంట ఆయనకు చెందింది. కోతకాలం అంటే ఈ యుగ సమాప్తి. ప్రకటన గ్రంథంలోని సన్నివేశం ఇదే సత్యాన్ని మనకు ప్రకటిస్తోంది. కీర్తనలు 2:7-9 వరకు. కట్టడను నేను వివరిస్తాను. యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చాడు. నీవు నాకు కుమారుడవు. నేను నిన్ను కని ఉన్నాను. నన్నడుగు, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొడతావు. కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొడతావు. ఇదెప్పుడు జరుగుతుంది? ప్రభువు రెండో రాకడలో జరిగే సంఘటన ఇది. ఇది ప్రభువు అమలుపరిచే తీర్పు. కోతకాలం వచ్చింది, కొడవలి పెట్టి కొయ్యి అంటే అది యుగ సమాప్తి యందు తీర్పు సమయం. మన పని విత్తనాలు వేయడం. దాని ఫలితం పరిశుద్ధాత్మ బాధ్యత. అది ఆయనే చూచుకుంటాడు. కోతకాలాన్ని గురించి కూడా పాత నిబంధన చాలా చోట్ల మాట్లాడుతోంది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13-14 పైరు ముదిరింది, కొడవలి పెట్టి కొయ్యండి. గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుతున్నాయి. జనుల దోషము అత్యధికమైంది. మీరు దిగిరండి, తీర్పు తీర్చే లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెలపలికి వచ్చాడు. ఆలయము అన్నప్పుడు పాత నిబంధనలోని సన్నివేశమిది. దేవుని సంఘము కాదు, పదునైన కొడవలి తీర్పును సూచిస్తుంది. ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. ఈ ద్రాక్ష పండ్లు క్రిస్మస్ పండ్లు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1-6 ఆర్మగెద్దోను యుద్ధానికి ఇదే వర్ణన చెప్పబడింది. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుంచి వస్తున్న ఇతడెవరు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుస్తూ బొస్రా నుండి బలాతిశయముతో వస్తున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే, రక్షించటానికి బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగలు తొక్కుతున్నవాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను తొక్కాను. జనములలో ఎవ్వరూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని తొక్కాను. రౌద్రము చేత వారిని అణగదొక్కాను. వారి రక్తము నా వస్త్రముల మీద చిందింది. నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకునే దినము నా మనస్సునకు వచ్చింది. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉన్నది. నేను చూచి ఆశ్చర్యపడ్డాను. సహాయము చేసేవాడొక్కడూ లేకపోయాడు, ఆదరించేవాడొక్కడూ లేకపోయాడు. కావున నా బాహువు నాకు సహాయము చేసింది. నా ఉగ్రత నాకు ఆధారమైంది. కోపము కలిగి జనములను తొక్కివేశాను. ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేశాను. వారి రక్తమును నేలపై పోసివేశాను. శ్రోతలు విన్నారా? ఈ వర్ణన ప్రభువు మొదటి రాకడను గురించింది కాదు. ఆయన రెండో రాకడ సందర్భమిది. ఆయన రెండోసారి తీర్పరిగా రాబోతున్నాడు. ఆ రోజుల్లో ద్రాక్ష పండ్లను తొట్టిలో వేసి తొక్కేవారు. ద్రాక్షరసం ఎర్రగా పారి తొక్కేవారి బట్టలను తడుపుతుంది. యేసు ప్రభువు వస్త్రాలు రక్తంతో తడిసి ఉండగా చూచేవారికి ఈయన ద్రాక్షలను తొట్టిలో తొక్కి వస్తున్నాడా ఏమిటి అనిపిస్తుంది. క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు తన రక్తం ప్రజల కోసం కార్చాడు. అయితే వారు ఆయనను తిరస్కరించారు, నిరాకరించారు. ఇప్పుడాయన తనను కాదన్న వారినే ద్రాక్షగానుగలాగా తొక్కేస్తాడు.
దుష్టుల రక్తం ఈ విధంగా చిందుతుంది. వీరందరూ హార్మగెద్దోను అనే చోట సమకూర్చబడతారు. దీనిని గ్రీకు భాషలో ఆర్మగెద్దోను అంటారు. ఇది మహాయుద్ధం, మామూలు పోరాటం కాదు. యెషయా ప్రవచనంలో ఈయన ఒంటరిగా ఒక్కడే ద్రాక్ష తొట్టిని తొక్కుతున్నాడని చెప్పబడింది. ఇది భయంకరమైన దృశ్యం. ఓ కొండల్లారా, బండల్లారా, రండి, మమ్ములను కప్పండి, ఆదుకొనండి అని కేకలు పెడతారు. ఏడుపులు, పెడబొబ్బలు. గొర్రెపిల్ల ఉగ్రతకు ఎవరు తాళగలరు? బాబెలు గోపురం వద్ద ప్రజల తిరుగుబాటు రాను రాను ఉద్ధృతమై మహాశ్రమల కాలానికి ఘోరాతి ఘోరమవుతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఈ తిరుగుబాటు మరీ విపరీతమవుతుంది. ఆయన ఈ తిరుగుబాటును పూర్తిగా అణిచివేస్తాడు. ఇనుపదండంతో వారిని నలగ్గొడతాడు. కొండను బద్దలు కొట్టినట్టు వారిని ముక్కచెక్కలు చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? ఎలాంటివాడు? ఆయన లోకరక్షకుడు. అంతేకాదు, ఆయన ఈ లోకమంతటికీ తీర్పరి కూడా. నీ కొరకై చిందించబడిన ఆయన అమూల్య రక్తమును నీవు అంగీకరించకపోతే, నీవు అలాగే వాయిదాలు వేస్తూ పోతూ ఉంటే, ఇంతలోకే మహాశ్రమల కాలం వచ్చిందంటే నీ గతేమిటి? ద్రాక్ష తొట్టిని జ్ఞాపకం చేసుకోవాలి. ద్రాక్షరసం గానుగ నుండి ప్రవహించినట్లు యేసును కాదన్న వారికి అంతటి రక్తాపరాధం, వారి రక్తం కారినప్పుడే రుజువుకు వస్తుంది. సంఘం ఈ మహాశ్రమల కాలంలో ఇక్కడ ఉండదని వాక్య విద్యార్థికి ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది. మహాశ్రమలంటే ఏమిటనుకున్నారు? దంతవైద్యుడు పన్ను పీకినట్లా? కాదు, అనూహ్యమైన మహాయాతన. అందులోకి సంఘాన్ని తెచ్చేటంత అన్యాయస్థుడు కాడు మన ప్రభువు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు 6వ వచనం జాగ్రత్తగా పరిశీలించండి. మీకీ పరమసత్యం తేటగా అర్థమవుతుంది. రాష్ట్రములారా, నా వద్దకు వచ్చి వినండి. జనములారా, చెవియొగ్గి ఆలకించండి. భూమి, దాని సంపూర్ణత, లోకము, దానిలో పుట్టినదంతా వినుగాక. యెహోవా కోపము సమస్త జనముల మీదికి వస్తున్నది. వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వస్తున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించాడు. వారిలో చంపబడిన వారు బయట వేయబడతారు. వారి శవములు కంపు కొడతాయి. వారి రక్తము వలన కొండలు కరిగిపోతాయి. యెహోవా ఖడ్గము రక్తమయమవుతుంది. అది కొవ్వు చేత కప్పబడుతుంది. గొర్రెపిల్లల యొక్క, మేకల యొక్క రక్తము చేత, పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీది కొవ్వు చేత కప్పబడుతుంది. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి అర్పిస్తాడు. ఎదోము దేశములో ఆయన మహాసంహారము చేస్తాడు. యేసు రక్తమును కాదని మృగమును ఆరాధించిన వారి రక్తం ఏరులై పారే రోజు వస్తుంది. హార్మగెద్దోను యుద్ధం మహాభయంకరమైన సన్నివేశం. పండు ద్రాక్షను చిదిమితే దాని రసం ఎలా చిందుతుందో, ఆ రోజున శిలువ శత్రువుల రక్తం అలాగే కాలువలై పారుతుంది. కొడవలి కింద పడింది. భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కొడవలి కోసింది. దేవుని కోపమనే ద్రాక్షల పెద్ద తొట్టిలో ఈ ద్రాక్ష పండ్లు వేయబడ్డాయి. ఆ ద్రాక్ష తొట్టి పట్టణానికి వెలుపట త్రొక్కబడింది. అనగా యెరూషలేము పట్టణానికి వెలుపల ఈ ద్రాక్ష తొట్టి తొక్కబడింది. రక్తం మడుగు 4 అడుగుల లోతు, గుర్రముల కళ్ళెముల మట్టుకు ఆ రక్తం ప్రవహించింది. 100 కోసుల దూరం, అంటే 185 మైళ్ళు. దాను నుండి బేయర్ షబా వరకు. ఈ హార్మగెద్దోను మహాయుద్ధంలో పాలస్తీనా దేశమంతా నిమగ్నమై ఉంది. మహాశ్రమల మధ్యకాలంలో మొదలై యేసు ప్రభు రాకడ వరకు హార్మగెద్దోను యుద్ధం కొనసాగుతుంది. 45వ కీర్తన 3 నుండి 7వ వచనం వరకు హార్మగెద్దోను యుద్ధ వర్ణనే. శూరుడా, నీ కత్తి మొలకు కట్టుకో, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకో. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి నీ ప్రభావమును ధరించుకొని
వాహనమెక్కి బయలుదేరు. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించటానికి నీకు నేర్పుతుంది. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుతారు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చుకపోతాయి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుస్తుంది. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. శ్రోతలు, 45వ కీర్తన మెస్సీయా కీర్తన. పాపం దేవుని దృష్టిలో ఎంతో హేయమైనది. పాపం ఈ లోకంలో మరీ పేట్రేగిపోతోంది. అందరూ పాపులే. యేసే శిలువ మీద తన రక్తంతో పాప పరిహార బలి చెల్లించాడు. ఆయనే మన పాపాలకు నిష్కృతి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎవరైనా ఎప్పుడైనా ఎలా తప్పించుకోగలరు? మన దేవుడు మహాపవిత్రుడు. ప్రభువైన యేసుక్రీస్తు మహానీతిమంతుడు. ఆయన నీ జీవితంలో పాపమును బొత్తిగా సహించడు. గ్రహించండి, 144,000 మంది ఇశ్రాయేలీయులు, లెక్కింపరాని జనం శ్రమల కాలంలో రక్షించబడేవారు ఉంటారు. గాని సంఘం ఎత్తబడుతుంది. సంఘం యేసుక్రీస్తు యొక్క వధువు, పెండ్లి కుమార్తె. అయితే ఎత్తబడే వరకు సంఘము కూడా ఎన్నో శ్రమలనుభవించింది. అపొస్తలుల కార్యముల గ్రంథమే మనకు దాఖలా. క్రీస్తునందు ఇప్పుడు మృతులైన వారు సంఘం ఎత్తబడకముందే ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతారు. వీరికి కూడా మహాశ్రమలుండవు. శ్రోతలు, నమ్మండి, క్రీస్తునందు విశ్వసించిన వారెవరూ, అనగా సంఘము, మహాశ్రమల గుండా వెళ్లదు. ఆయన కరుణా సంపన్నుడు. ఈ రోజున సంఘానికి శ్రమలున్నాయి. విశ్వాసులందరూ శ్రమలు పడుతూనే ఉన్నారు. గాని మహాశ్రమలు సంఘానికి రావు. అందులో సంఘం ఉండదు. ఇది వాక్య సత్యం. వాక్యాన్ని దేవుని బిడ్డలు సరిగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు కొన్ని సత్యాలు నేర్పడానికి సంకేతాలు వాడుతాడు. సంకేతం కంటే దాని వెనుక ఉన్న సత్యం ఇంకా తీవ్రమైంది, స్పష్టమైనది, ఘాటైనది. సత్యాలను మానవులకు పూర్తిగా అర్థమయ్యేటట్లు చెప్పడానికి మానవ భాష చాలదు. మనం పూర్తి సత్యాన్ని మానవ మనస్సుతో భరించలేము. మహాశ్రమలు ఎంత ఘోరమైనవో మానవ భాషలో చెప్పలేము. భాషకు వర్ణనకు అతీతమైనవి మహాశ్రమలు. మహాశ్రమలలో గుండా 144,000 మంది వస్తారంటే అది గొప్ప అద్భుతం. వారిని ఆయన ముద్రించాడు. వారిలో ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకొనడు. గొర్రెపిల్ల రక్తము వల్లనే వారు రక్షించబడతారు. అలాగే అసంఖ్యాకులైన అన్యజాతీయులు శ్రమల కాలంలో రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ యుగ సమాప్తి పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.